అందరికీ స్వాగతం. ఈ రోజు పవర్గ అక్షరాలతో సంయుక్త పదాలను నేర్చుకుందాం. ప్రధానంగా పా కింద ఈ ఒత్తులతో మన పదాలు వస్తాయి. అందులో పా కింద పారస్తిప్ప అనేటువంటి ఈ ద్విత్వ అక్షరంతో ఎక్కువగా మనం పదాలని చూస్తాము. వాటిని గురించి నేర్చుకుందాం. పా కింద తారస్తే ఇత్తా, పా కింద తారస్తే ఇత్తా, తా దానికి సాతో కలిపి చదువుకుంటే సప్త, గి రీ షుడు, సప్తగిరీషుడు, సప్తగిరీషుడు. సప్తగిరీషుడు అంటే వెంకటేశ్వర స్వామి. సప్తగిరీషుని దర్శనం వాక్యం. సప్త గిరీషుని దర్శనం అమోఘం సప్తగిరీషుని దర్శనం అమోఘం. సప్తగిరీషుని దర్శనం అమోఘం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము చాలా అద్భుతమైనది. నిబంధనలకు విరుద్ధంగా మనము ఆస్తులు సంపాదిస్తే, డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బుల్ని, ఆస్తుల్ని ప్రభుత్వము జప్తు చేస్తుంది. జప్తు జాకింద పారిస్థితి జప్తు అంటే స్వాధీనం చేసుకుంటుంది, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా అవినీతితో చేసేటువంటి సంపాదన అంతటినీ ప్రభుత్వము తీసుకుంటుంది. దీన్ని జప్తు అంటాము. అక్షరాలు పలికేటువంటి సమయాన్ని లిప్త అంటారు. ఒక అక్షరం ఆ, ఈ, ఊ ఇలా చదివేటువంటి అక్షరం చదవడానికి పట్టే సమయాన్ని లిప్త అంటారు. రాసుకోండి, లిప్త లాభిస్తే పాకింద పరిస్థిత లిప్త పాటు, లిప్త కాలము అని అంటాం అన్నమాట. దాన్ని ఒక చిట్కేసే సమయాన్ని లిప్త కాలం అంటాము. చిట్కేసే సమయాన్ని లిప్త సమయము అంటాము. లిప్త. అలాగే మనం కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు సహాయం చేసే వారిని మనం ఏమంటాము? ఆప్తుడు అంటాము. ఆప్తుడు. ఈ ఆప్తుడు అనే మాట ఎలా రాయాలి చూడండి. ఆ పాకింద తారస్థిప్త తాకుం స్థిప్తు ఆప్తు డాకుం స్థేడు ఆప్తుడు. వీటితో మీరు వాక్యాలు మీరే రాసుకోవాలి. జప్తు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సంపాదిస్తే జప్తు చేస్తుంది, లేదా అవినీతి పరుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుంది. అలా రాసుకోవాలి. అక్షరాన్ని చదవడానికి పట్టే సమయాన్ని లిప్త అంటాము. ఇప్పుడు మీకు చెప్తున్న పదాలన్నీ మీకు ఆల్రెడీ పరిచయం. అక్షరాలు, ఇక్కడ అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు పలకడానికి పట్టే సమయాన్ని పట్టే సమయాన్ని లిప్త కాలము అంటాము. ఇది లిప్త. ఆప్తుడు మనకు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవారిని ఆప్తుడు అంటాము. అలా ఈ విధంగా పాకింద తావత్తుతో ఇలాంటి పదాలు రాయొచ్చు. సప్తగిరీషుడు, జప్తు, లిప్త, ఆప్తుడు. అలాగే పాకింద నావత్తుతో అతి తక్కువ పదాలు వస్తాయి. స్వప్నము మనందరికి తెలుసు. స్వప్నం మనం పడుకొని నిద్రలో ఉండేటప్పుడు కళలు కంటాము. ఈ కళని స్వప్నం అంటాము. దీన్ని రాసేటప్పుడు సకల వార్తి స్వ పాకింద నాకు సున్నపడి స్వప్నం. దీంతో వాక్యం రాయాలి. స్వప్నంలో మనం ఎన్నో వింతలు చూస్తాము. చూడండి వాక్యం. స్వప్నంలో మనం ఎన్నో వింతలు చూస్తాము. వింతలు చూస్తాము. స్వప్నంలో మనం ఎన్నో వింతలు చూస్తాము. ఈ కళలు కనడము మనుషులకు మాత్రమే ఉంటుంది. దేవతలు కళలు గనరు. అందుకు వారిని అస్వప్నులు అంటారు. ఇప్పుడు దీన్ని వ్యతిరేక పదం అన్నమాట. ఆ స్వ
ఇక్కడ స్వప్నం అన్నప్పుడు పా కింద నావత్తు రాసాం స్వప్న. ఇక్కడ ఏం రాయిపోతున్నాం అంటే ఆ స్వప్నులు అంటే స్వప్నులు, స్వప్నముకి పా కింద నావత్తు, స్వప్నులు అన్నప్పుడు పా కొమ్ము పెట్టి కింద నావత్తు వస్తుంది. స్వప్నులు అంటే దేవతలు, స్వప్నులు అంటే దేవతలు, అస్వప్నులు అంటే వాళ్ళు కళలు గనరు, దేవతలు కళలు గనరు, మనుషులే కళలు కంటారు. ఈ విధంగా స్వప్నులు అనేటువంటిది కళలు కనేవాడిని స్వప్నికుడు అంటాము. స్వప్నికుడు ఇక్కడ పా కింద రావద్దు, ఇక్కడ పా కింద పూరాసి దాని కింద రావద్దు. ఇప్పుడు స్వప్నికుడు స్వప్నికుడు. ఇక్కడ అకారంతో పావత్తుకిన ఇక్కడ ఇకారం రాసి దాని కింద నా ఉత్తర రాసి ఉండాలి. స్వప్నికుడు, స్వప్నము, స్వప్నికుడు, అస్వప్నుడు ఇటువంటి మాటలు పాకింద నావత్తుతో వచ్చేటువంటి మాటలు అన్నమాట. పాకింద పావత్తు రాస్తే వాటితో పదాలు ఎలా వస్తాయో ఇక్కడ చూడండి. గొప్ప, బొప్పాయి, గొప్ప, బొప్పాయి, గొప్ప, గో పాకింద పారస్తే పా, గొప్ప, గొప్ప. దీంతో వాక్యాన్ని మనం రాసుకోవాలి. గొప్ప వారిని గౌరవించాలి. గొప్పగా జీవించడమే జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యం గొప్పగా జీవించడమే జీవిత లక్ష్యం. గొప్పగా జీవించడమే జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యం లా కాకింద శారతి క్ష కింద యారతి లక్ష్య ఉన్నప్పటితే లక్ష్యం. జీవితం గొప్పగా జీవించడమే జీవిత లక్ష్యం అని మనం ఇలా వాక్యాన్ని రాసుకోవాలి. బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి. ఇక్కడ పా కింద పావత్తు అకారముతో ఉంటే పా అంటాము. పా కింద పారాసి దానికి దీర్ఘ పెడితే పా అంటాము. గుర్తుపెట్టుకోండి. ఇది గొప్ప, బొప్పాయి. ఇక్కడ గొప్ప, ఇక్కడ బొప్ప. ఈ విధమైనటువంటి ఈ వ్యత్యాసాన్ని కరెక్ట్ గా మనం గమనించి గుర్తుపెట్టుకుంటే ఎటువంటి పదాన్ని ఎవరైనా డిక్టేట్ చేసినా చెప్పినా మనము ఈజీగా రాయగలుగుతాము. బొప్పాయి. ఇక్కడ దప్పిక, ఇక్కడ అకారంతో, ఇక్కడ ఆకారంతో. ఇక్కడ చూస్తే దప్పిక దా పా కింద పారస్థితి పాగుడు స్థితి దప్పిక అంటే దాహం. దప్పిక సమయంలో మంచినీరు కోసము ఆరాట పడతాము. మంచినీరు దప్పికను తీరుస్తుంది. నీళ్లు త్రాగితే దప్పిక తీరుతుంది. నీళ్లు త్రాగితే దప్పిక తీరుతుంది. నీళ్లు రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఇక్కడ నీళ్లు ఈ విధంగా బహువచనంలో ఎలా రాయాలి. నీరు అనేది ఎప్పుడు బహువచనమే. నీళ్లు దప్పిక తీరుస్తాయి. నీళ్లు దప్పిక తీరుస్తాయి. తర్వాత తప్పిదము. మనము ఏదైనా పని చేసేటప్పుడు తప్పిదాలు లేకుండా చూసుకోవాలి. చిన్న తప్పిదాలు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. చిన్న తప్పిదాలు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. తప్పిదము. పా కింద పారస్థితి తప్పి దాక్షణ పెడితే తప్పిదం. ఈ విధంగా మన వాక్యాలు పా కింద పారస్తే పా కింద పారస్త రాసి దీని పెడితే పా కింద పారసి గుడి పెట్టేది పి. ఈ విధంగా గొప్ప, బొప్పాయి, దప్పిక, తప్పిదం. అలాగే
ఇక్కడ గుడి, ఇక్కడ కేవలం గుడి ఉంది. ఇక్కడ గుడి దీర్ఘంతో ఉంది. కప్పి కప్పి కప్పి. ఇక్కడ తప్పి, ఇక్కడ కప్పి. గుడి ఉంది కాబట్టి కప్పి. కప్పి అంటే బావికి నీళ్ళు తోడేటప్పుడు, బకెట్తో నీళ్ళు తోడేటప్పుడు దానికి ఉంటుంది అనమాట కప్పి. ఇలా ఇలా ఉంటుంది. బావిలో నుంచి నీళ్లు తోడడానికి ఇలా ఉపయోగిస్తాం అనమాట. దీన్ని కప్పి అంటాము. కప్పి కప్పి. దాన్ని కొన్ని ప్రాంతాల్లో బావి గిలక అంటారు. బావిలో ఏదో రకరకాల పేర్లు ఉంటాయి, అవి ఇక్కడ మనకు ముఖ్యం కాదు. కప్పి అంటే ఇది కప్పి. గొప్ప, బొప్పాయి, దప్పిక, కప్పి కప్పి. తర్వాత ఉప్పెన. పాకింద పారాసి దానికి ఒత్తు వస్తే ఎలా వస్తుంది ఇక్కడ చూడండి. పాకింద పా ఒత్తు రాసి దానికి ఉకారంతో ఉంటే పాకింద పారిస్తే పాకం తిప్పు ఉప్పు. దాన్ని ముందు రాసుకుంటే ఉప్పు 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 ఉప్పు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇలాగ కూడా రాస్తారు, ఇలా కూడా రాస్తారు. మీరు ఇలా ఏ విధంగా కనిపించినా అది పాకింద పారిస్తే పాకం తిప్పు అని చదవాలి. ఈ రెండు ఇది కనుక్కుంటే ఉప్పు ఉప్పు. ఉప్పు రుచులలో ఒకటి. ఉప్పు రుచులలో ఒకటి. రుచులలో 6 రుచులలో ఉప్పు ఒకటి. ఉప్పుదనం అనేది ఒకటి. ఇక్కడ ఉప్పు ఇక్కడ చూస్తే ఉప్పు అకారమే ఉంది. ఇక్కడ ఈ పదంలో చూస్తే పాకింద పావొత్తుండి దానికి దీర్ఘం ఉంది. పాకింద పావొత్తుండి దీర్ఘం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది దీనికి ఇక్కడ పాకం దీర్ఘం పూ రాసి కింద రాసింది. ఎలాగ రాసినా పర్వాలేదు, ఎలా రాసినా పర్వాలేదు. కాకపోతే దీర్ఘం వచ్చినప్పుడు ఇలాగే ఉంటది. మామూలుగా ఇలా కనిపిస్తుంటాయి, మీరు గమనించండి. ఇప్పుడు దీన్ని చదువుకుంటే మాకుమిస్తేము పాకు పాకింద పారిస్తే పాకం దీర్ఘం తిప్పు ముప్పూట అంటే 3 పూటలు అని అర్థం. పూట అంటే మనం మార్నింగ్, ఈవినింగ్, ఈ ఉదయం మధ్యాహ్నం, ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట అంటాం కదా. అలా 3 పూటలు అంటే ఇది ముప్పూట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉప్పు, ఈ తీసి మూరాస్తే ముప్పు, తీసి మూరాస్తే ముప్పు. ఇక్కడ ముప్పూట 3 పూటలు అంటే పదం యొక్క అర్థాన్ని బట్టి చిన్న తేడాలు, అంటే చిన్న దీర్ఘాలు, ఒత్తులు తేడా వస్తే పదాల యొక్క అర్థాలు ఇలా మారుతూ ఉంటాయి. ఈ విషయం కూడా గమనించాలి. ఇది ముప్పు కావాలంటే ఇక్కడ తీసి 3 రాస్తే ముప్పు అవుతుంది. ఉంది కాబట్టి అప్పు ఉంది. ఇప్పుడు ఇక్కడ రాసాం అనుకోండి, అప్పు అవుతుంది. అప్పు, ఉప్పు, ముప్పు. ఇప్పుడు దీని కింద ఇలా రాసామనుకోండి, చెప్పు అంటే మనం కాళ్ళకేసుకుని చెప్పు కావచ్చు, మీరు చెప్పండి అని అడగడం కూడా కావచ్చు. చెప్పు, అప్పు, ఉప్పు, ముప్పు. ఇలా రకరకాలుగా పదాలు మనం రాసుకోవచ్చు. ఇక్కడ ముప్పూట అంటే 3 పూటలు, ముప్పూట 3 పూటలు. ఇక్కడ చూస్తే ఉప్పెన. ఇక్కడ ఉప్పు, ఇది ఉప్పు. ఇక్కడ ఉప్పెన. పక్కన నా వచ్చేసరికి ఉప్పన కూడా రాయొచ్చు. ఉప్పన అంటే ఉప్పుదనం. ఉప్పన అంటే ఉప్పు, చాలా ఉప్పు ఉంది అని చెప్పడాన్ని ఉప్పుదనము అంటాం. ఉప్పుదనం బాగా ఉప్పుదనంగా ఉంది అంటే ఉప్పు ఎక్కువ ఉంది అన్నాన్ని ఉప్పన ఉంది అని ఉప్పన అని రాయొచ్చు. ఉప్పన, ఉప్పన. ఇక్కడ ఉప్పెన. ఇక్కడ ఈ పకారంలోని అకారం తీసి ఎకారం పెడితే ఉప్పెన. ఇది ఉప్పన, ఇది ఉప్పెన. ఉప్పన అంటే ఉప్పదనము. ఉప్పెనంటే తుఫాను.
తుఫాను. ఈ విధంగా ఉప్పెన. తర్వాత తప్పెట. తప్పెట సేమ్ పా కింద పా రాస్తే దానికి సగమిస్తే తా, తా పే త, తప్పెట. ఇప్పుడు దీనికి తప్పెట దీర్ఘం ఏత్తమే. ఇప్పుడు ఏత్తం దీర్ఘం పెట్టి ఇక్కడ ఒక పదం ఉంది చూడండి, చెప్పే, చెప్పే మాట, చెప్పే మాట. మీరు చెప్పే మాట నాకు అర్థమయ్యింది. చూడండి దీని వాక్యం, మీరు చెప్పే మాట, మీరు రగలదు, మీరు చెప్పే మాట నాకు అర్థమయ్యింది, నాకు అర్థమయ్యింది. తప్పెటంటే అర్థము బాజా భజింత్రీలు, తప్పెట్లు కొట్టడం, తప్పెట్లు తాళాలు అని మనం మంగళ వాయిద్యాలు వాయించేటప్పుడు తప్పెట అనే మాట వస్తుంది. తప్పెట్లు కొట్టడం అంటే బ్యాండ్ కొట్టడం అన్నమాట తప్పెట. చెప్పే మాట, తప్పెట చెప్పే మాట, మీరు చెప్పే మాట నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ కింద పారాసి ఐత్వం ఉంది. ఐత్వం తప్పైన, ఒప్పైన, తప్పైన ఒప్పైన. చూడండి ఇక్కడ తప్పైన, తా పా కింద పారస్తే పా, పాకర్థం కింద ఐత్వం ఇస్తే పై, తప్పైన, తప్పైన. అలాగే ఓ పా కింద పారస్తే పా, పాకర్థం కింద ఐత్వం ఇస్తే పై, ఉప్పైన, తప్పైన ఒప్పైన, తప్పైన ఒప్పైన. ముందు పెద్దలు చెప్పే మాటలు ముందు వినడం నేర్చుకోవాలి. తప్పైన ఒప్పైన పెద్దలు చెప్పే మాట ముందు వినాలి. ఆ తర్వాత తప్పేదో ఒప్పేదో తెలుసుకొని మనం ప్రవర్తించాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరంపతగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. ఈ పద్యం ఉద్దేశం అదే. తప్పైనా ఒప్పైనా ముందు చెప్పేది వినడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం దానిలో నిజాలు తెలుసుకొని సరైన ప్రవర్తనకి మనం మంచిని గ్రహించాలి. అది తప్పైనా ఒప్పైనా. ఉప్పొంగు, ఇక్కడ పాకోత్తం ఇస్తే పో, పరిస్తే పాకోత్తం ఇస్తే పో, పో పో ఉంగు, ఉప్పొంగు. సముద్రము ఉప్పొంగుతుంది. ఇప్పుడు ఉప్పొంగు పదం వస్తే ఉప్పొంగు, అది వాక్యములు ఇచ్చినప్పుడు చూడండి, సముద్రము, సముద్రము ఉప్పొంగు, ఉప్పొంగు, ఉప్పొంగుతుంది, ఉప్పొంగుతుంది, ఉప్పొంగు ఉప్పొంగుతుంది. సేమ్ అదే పదం వచ్చింది. సముద్రము ఉప్పొంగుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది. పుప్పొడి, పుప్పొడి పాకుమిస్తే పో, పా కింద పారస్తే పాకుమిస్తే పో, ఉప్పు డాగుడిస్తేడి. పుప్పొడి, పుప్పొడి పూలలో ఉన్నటువంటి చిన్న పిండి పదార్థం లాంటిది. దీన్ని పాలిగ్రీన్ అని అంటారు. పుప్పొడి, ఉప్పొంగు, పుప్పొడి. ఈ విధంగా మనం ఈ పా కింద పావొత్తుతో వచ్చేటువంటి పదాల్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు పా కింద యావొత్తుతో గోప్యము, గోప్య, పా కింద యాస్తిప్య మాపుమిస్తేము, గోప్యము. గోప్యం అంటే రహస్యము, సీక్రెట్, గోప్యము. ఈ గోప్యంని పాటించిన వారిని గోప్యుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది గోప్యం అంటే రహస్యము, గోప్యం అంటే రహస్యము. గోప్యతను పాటించేవారు అంటే రహస్యాల్ని, కొంతమంది వారికి ఏమైనా రహస్యం చెప్తే చాలా నమ్మకంగా వాటిని ఎవరికి చెప్పరు. చాలా వారి పైన నమ్మకంతో చెప్పిన విషయాల్ని అనవసరం ఎవరికి పడితే వారికి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడరు. అలా మాట్లాడిన వారు హుందాతనంతో ఉన్నటువంటి వాళ్ళు. కానీ కొంతమంది చిన్న విషయం ఎవరి గురించి చిన్న తప్పుగా తెలిస్తే తొందరగా ప్రచారం చేయడానికి ఇష్టపడతారు. చాలా చాలా అల్ప బుద్ధి ఉన్నవాళ్ళు, అల్ప బుద్ధి అటువంటి వారిని అల్ప బుద్ధులు అంటారు. కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఎలాగుంటాయంటే ఎక్కడ అవసరం అక్కడే మాట్లాడతారు, ఎంత అవసరం అంతే మాట్లాడతారు. అది గొప్పవారి లక్షణం. అటువంటి వారిని గోప్యులు అనొచ్చు. ఏదైనా వాడికి రహస్యం చెప్తే ఆ ప్రమాదం ఉండదు, అటువంటి వారిని గోప్యుడు అంటాము. గోప్యుడు.
గోప్యుడు, గోప్యుడు. ఇక్కడ దీనికి నేను తేడా చూడండి, ప్య, గోప్య. ఇదేంటి గోప్యు, గోప్య, గోప్యు. అకారం ఉంది కాబట్టి గోప్య, ఇక్కడ ఉకారం ఉంది కాబట్టి గోప్యు, గోప్యము, గోప్యుడు. ఆప్యాయము, ఇప్పుడు దీనికి దీర్ఘం పెడితే ఆప్యాయం, ఆప్యాయము, ఆప్యాయము. తల్లిదండ్రులు ఆప్యాయంగా పిల్లల్ని చూస్తారు. తల్లిదండ్రులు ఆప్యాయంగా పిల్లల్ని పెంచుతారు. చూడు వాక్యం, తల్లిదండ్రులు, తండ్రులు పిల్లలను ఆప్యాయంగా చూడండి, ఇక్కడ ఆప్యాయము ఒక పదంగా వచ్చినప్పుడు ఆప్యాయము ఉంటుంది. అది వాక్యంలో వచ్చినప్పుడు ఆప్యాయంగా పెంచుతారు. తల్లిదండ్రులు పిల్లలను ఆప్యాయంగా పెంచుతారు. ఈ విధంగా పా కింద యావత్తుతోని పా కింద పావత్తుతో మనం ఒకసారి చదువుదాం, జాగ్రత్తగా వినండి. గొప్ప, బొప్పాయి, దప్పిక, తప్పిదం, కప్పి, ఉప్పు, ముప్పూట, ఉప్పెన, తప్పేట, చెప్పే మాట, తప్పైనా ఒప్పైనా, ఉప్పొంగు, ఉప్పొడి, గోప్యము, పాకింది యావత్తు, గోప్యము, గోప్యుడు, ఆప్యాయత. ఈ విధంగా మనం చక్కనైనటువంటి పదాలు నేర్చుకుంటే మనం వాక్యాల్లో వాటిని ఉపయోగించడం కూడా జరుగుతుంది. పా కింద రావత్తు, పావు, లావత్తు, శ్రావత్తు, తర్వాత బా అక్షరాలతో కొన్ని పదాలు రాశాను. ఇక్కడ ప్రజలు, పా కింద రాస్తే ప్రజలు, ప్రాణం, మనం గుణింతాలు చెప్పేటప్పుడు మనం చాలా ఇటువంటి వాటి గురించి చెప్పుకున్నాం. పా, పి, పు అని చదువుకున్నా. దాని కింద రావత్తు ఇస్తే ఇలా వస్తుంది. ప్రి, ప్రో, ఈ విధంగా మనకు వస్తాయి. ఇలా ప్రజలు, ప్రాణం, ప్రీతి, ప్రేమ. ఈ విధంగా మనం సంయుక్త ద్విత్వాక్షరాలకు కూడా గుణింతాలు మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మన గుణింతాలు కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి హల్లులకి గుణింతాలు ఉంటాయి. అందులో సంయుక్త అక్షరాలుగా ఉన్నప్పుడు కూడా వాటికి గుణింతాలు వస్తాయి. ఆ గుణింతాలు మనం ఎక్కడ పర్టికులర్ గా అంటే ప్రత్యేకంగా నేర్చుకోం. కారణం ఏంటంటే ఆ గుణింతం వచ్చిన తర్వాత ఆ సంయుక్త అక్షరాలు మనకు తెలుసును కాబట్టి ఆ సంయుక్త అక్షరాల యొక్క ప్రొనౌన్సియేషన్ తెలుసు కనుక దానికి ఆధారంగా చేసుకొని ఆ గుణింత అక్షరాలని మనం చదువుకుంటాం. ఇప్పుడు కా కింద రాస్తే క్రా ఉంది, దానికి క్రా, కా కింద రాసి దేరపితే క్రా, క్రీ, క్రూ, క్రో, క్రౌ, ఇలా క్రమ్, క్రహ, ఇలా మనము ఆ సంయుక్త అక్షరాలతో కూడా మనం గుణింతాలు నేర్చుకోవచ్చు. అలా చూసుకుంటే ఇక్కడ ప్రజలు, ప్రోత్సాహము, ప్రోత్సాహం, సున్నా ఉంటే ప్రోత్సాహం, మాకు కొమిచ్చి మూడు రాసుకుంటే ప్రోత్సాహము వస్తుంది. ప్రోత్సాహం. ఇక్కడ ప్రో ఈ యొక్క వ్యత్యాసాన్ని మనం గమనించుకుంటే
ఈ పదాలను మనం రాసుకోవచ్చు. ప్రజలు 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 మేలు కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి. వాక్యములు ప్రాణం ప్రాణం ప్రాణాలు నిలుపుకోవడానికి మనిషికి ఆహారం కావాలి. ప్రీతి ప్రీతి అంటే ఇష్టం. మనిషి చెడు విషయాల పట్ల ప్రీతి చెందకూడదు. మనిషి చెడు విషయాల పట్ల ప్రీతి చెందకూడదు. ప్రేమ తల్లి ప్రేమ గొప్పది. ఈ భూమి మీద ఈ సృష్టిలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమే గొప్పది. ప్రోత్సాహం 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 ఎవరికైనా మనం ప్రోత్సహిస్తే వాళ్ళ గొప్ప గొప్ప విషయాల్ని గొప్ప గొప్ప వాటిని సాధిస్తారు. పిల్లల్ని ప్రోత్సహిస్తూ చదువు నేర్పించాలి. ఈ విధంగా మనం వాక్యాల కింద రాయొచ్చు. తర్వాత పా కింద లావత్వం విప్లవం విప్లవం వి రాసి పా కింద రాసి విప్లవం విప్లవం. ఇప్పుడు దీంతో కూడా మనం గుణింతాలు ప్లా ప్లా ప్లీ ప్లీ ఫ్లో ఫ్లో ప్లు ప్లు ప్లే ప్లే ఫ్లో 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 ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు విప్లవము ప్లోతము విప్లవము ప్లోతము ప్లోతము ప్లుతము అంటే దీన్ని ఎక్కువగా దీర్ఘంగా చెప్పడము ప్లుతము. ఇప్పుడు ఆ ఆ అని ఇప్పుడు మన పాటల్లోను పద్యాల్లో రాగాలు తీస్తారు చూసారా, అలా రాగాలు తీసేటువంటి ఈ శబ్దాన్ని కొనసాగిస్తూ ఉంటే దాన్ని ప్లుతము అంటాము ప్లుతము అంటాము. తర్వాత ప్లుష్టము ప్లుష్టము ప్లు పృష్టం అంటే అగ్నికి సంబంధించిన మండేటువంటి దానికి సంబంధించింది పృష్టము పృష్టము. ప్లోషము ప్లోషము ఇది ప్లు ఇది ప్లోషము. ఇది కూడా మంటలు పెట్టేవాడు పృష్టము ప్లోషము ప్లోషము. ఇక ఈప్ష ఈప్ష అంటే కోరిక. ఈ ఆ కింద సారస్తే ఈప్ష కోరిక. ఈప్ష అంటే కోరికలు. మనిషి ఈప్సితమును తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈప్ష అంటే కోరిక. అప్సరస ఈప్స అప్స. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈప్స, ఇక్కడ ఆ ఉంది కాబట్టి అప్స రస అప్సరస. ఇక్కడ జుగుప్స 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 అంటే వికారము, చిరాకు. అంటే కొన్ని అసహ్యమైనటువంటి పరిస్థితి చూస్తే మనసు చిరాకు పడుతుంది, దాన్ని జుగుప్స అంటాము. గొంగలి పురుగుని చూస్తుంటే క్యాటర్పిల్లర్, దాన్ని చూస్తే ఒళ్ళు జుగుప్సలాగా ఉంటది, అలా అసహ్యంగా ఉంటది, అది జుగుప్స. ఈ గొంగలి పురుగు చూడగానే జుగుప్స అనిపిస్తుంది, కానీ సీతాకోకచిలుక దాని నుండి తయారవుతుందని చిన్నప్పుడు నేర్చుకున్న తర్వాత ఓహో దాని మీద కొంచెం గౌరవభావము వచ్చింది. అలాగే వానపాములు ఉంటాయి, అర్థవాంశ వానపాములు చూస్తే చాలా అసహ్యంగా ఉంటది, అది జుగుప్స అన్నమాట. కానీ అవి రైతుకి సహాయపడతాయి, రైతు బాంధవుడు అని చదువుకున్న తర్వాత వాటి మీద కూడా గౌరవం అనేది ఉంది. అలా గుర్తుపెట్టుకోండి, జుగుప్స అయితే అసహించుకోవడం అనేటువంటి అర్థం అనమాట. జుగుప్స జక్కుమిస్తే జు గక్కుమిస్తే గు పాకింది సారస్తే ప్స జుగుప్స. ఇక్కడ చూడండి అబ్జము అబ్జము. ఇవి పెద్దగా కష్టమైన పదాలు ఏం కాదు, ఇవి సగం చదివి కింద ఒత్తులు చదివేస్తే మనకు వచ్చేస్తాం. అందుకే ఇలా డైరెక్ట్ చెప్తున్నాను. అబ్జము ఆ బాకింది జర తిబ్జ అబ్జము అబ్జము. అబ్జం అంటే పద్మము. కబ్జా కబ్జా అంటే తెలుసు కదా, భూములు కబ్జా చేస్తారు, కబ్జా. ఈ కాలంలో ఇది ఎక్కువ అయిపోయింది. తర్వాత శబ్దము బాకింద దారితే బాకింద దారిస్తే శబ్దం అంటే సౌండ్. అబ్ది ఇక్కడ అకారం ఉంది కాబట్టి శబ్దము అయింది. ఇక్కడ ఇకారం ఉంది కాబట్టి అబ్ది అంటే సముద్రం. అబ్ది. స్తబ్దము సాకింద తారస్తిస్తా
సా కింద తారసిస్తా, బా కింద ధారస్తే ఇది ఒత్తుద, ధారస్తే స్తబ్ధ. చూడండి ఇక్కడ ఇది శబ్దము, శబ్దము. దీని కింద ఒత్తు లేదు కాబట్టి శబ్దము, దీని కింద ఒత్తు ఉంది కాబట్టి స్తబ్దము, స్తబ్దము, స్తబ్దము. అలా శబ్దము. ఇక్కడ రాస్తాను చూడండి, రెండింటికి ప్రొనౌన్సియేషన్ తేడా గమనించండి. శబ్దము, శబ్దము, శబ్దము. స్తబ్దం, స్తబ్దము, స్తబ్దము. శబ్దము, స్తబ్దము, శబ్దము, స్తబ్దము. అలా తేడా ఉంటుంది. తర్వాతను కప్పము. బా కింద బావత్తు రాస్తే, బా కింద బారిస్తే బా, బా కింద బారిస్తే బా. దాన్ని కాతోని చివరి మూతో ముగిస్తే, కాతో ప్రారంభించి మూతో ముగించి మధ్య బా కింద బాగా రాస్తే కబ్బము, కబ్బము. కబ్బం అంటే కావ్యము, కబ్బము. కావ్యము ప్రకృతి, కబ్బము వికృతి. కావ్యం అంటే ఇప్పుడు రామాయణము ఒక కావ్యము, రామాయణం ఒక కావ్యము, మహాభారతం ఒక కావ్యము. దానికి వికృతులు రామాయణ కబ్బము, రామాయణ కబ్బము, మహాభారత కబ్బము, భారతీయులకు ఆధారము అని చెప్తామన్నమాట. అంటే కబ్బము, కావ్యానికి వికృతి కబ్బము. నెక్స్ట్ అబ్బాయి. ఇక్కడ కబ్బములో బాగా దీర్ఘం లేదు, ఇక్కడ అబ్బాయి ఇక్కడ బాగా దీర్ఘం ఉంది కాబట్టి కబ్బము, కబ్బము చదివినట్టు బాగా చదివాము. ఇక్కడ దీర్ఘం కూడా అబ్బాయి, అబ్బాయి. డబ్బు, డబ్బు తర్వాత పదం, అబ్బాయి తర్వాత డబ్బు. దాన్ బాగా బాగా స్తిబ్బే బాకు స్తిబ్బు, డబ్బు, డబ్బు. ఇవి ఆ అక్షరంతో వచ్చినటువంటి అక్షరాలు. ఇక చివరిగా మిగిలినటువంటి పదాలు ఇవి ఇప్పుడు ప్రధానంగా వచ్చేవి. మిగిలింది మా అక్షరము, మాతో ఎక్కువగా మా కింద మా ఒత్తు వచ్చింది వస్తాయన్నమాట. అమ్మ, అమ్మ. తమ్ముడు, తమ్ముడు. ఖమ్మము, ఖమ్మము. తమ్మి, తమ్మి. తమ్మి అంటే పద్మము, గుర్తుపెట్టుకుంది. ఇలా అమ్మ, తమ్ముడు, ఖమ్మము, తమ్మి. ఈ విధంగా మనకి పవర్గ అక్షరాలతో పదాలు వస్తాయి. కనుక ఈ విధంగా మీరు ప్రతిదీ ఈ ప్లేలిస్ట్ లో కూడా ఒకదాని తర్వాత ఒకటి పెడతాను. వాటిని ఒకదాని తర్వాత ఒకటి ప్రతిదీ చూసి ఈ తెలుగు భాషలోని పదాలని, వాక్యాలని నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఇతరుల కోసం షేర్ చేయండి. ఈరోజు ఈ క్లాస్ ఇక్కడితో ముగిద్దాం. నమస్తే.